అత్తయ్య గారు, మీ అమ్మవాళ్ళ కాలంలో మీరు మీ ఊరు నుంచి మీ అమ్మమ్మగారి ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవారు. మరిప్పుడు మీరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారా? నేనెందుకు పోతాను? ఆటోలు వచ్చాయిగా. ఏ, మీ అమ్మవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారని మీరు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా? మా అమ్మ నడుచుకుంటూ వెళ్ళిందని నేను కూడా నడుచుకుంటూ ఎలా వెళ్తానండి? కదా, మీరు పెళ్లి రోజే మొగుడిని చూశారని నా కూతురు కూడా పెళ్లి రోజునే చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలం మారింది. అప్పుడు పద్ధతులకు ఇప్పుడు పద్ధతులకు చాలా మార్పులు వచ్చాయి. అది తెలుసుకుని మాట్లాడండి. అయినా పెళ్ళికొడుకేమీ మీరనుకున్నంత క్యారెక్టర్ లేనోడు కాదు. పేరుకు తగ్గట్టుగానే ఉత్తముడు. అతని గురించి మనమేం భయపడిన అవసరం లేదు. అమ్మ మైథిలి, అల్లుడుగారు నీకోసం ఎదురు చూస్తుంటారు. నువ్వు వెళ్ళిరా అమ్మా. అలాగే నాన్న. అమ్మ మైథిలి, ఒక్క నిమిషం అమ్మా. అమ్మ మైథిలి, షాపింగ్కి వెళ్తా అన్నావుగా, ఇదిగో ఈ డబ్బు కూడా తీసుకెళ్ళి నీకు నచ్చిన బట్టలన్నీ కొనుక్కో. నాన్న, మీ దగ్గర ఇంత డబ్బు? ఏంటమ్మా, నువ్వు సంపాదిస్తుంటే కూర్చుని తినే మీ నాన్న కూతురు పెళ్లి ఖర్చులకి డబ్బులివ్వడం ఆశ్చర్యంగా ఉందా? మైథిలికి ఎలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మైథిలి చిన్నప్పుడే తన పేరు మీద కొంత డబ్బులు పొదుపు చేశాను. ఏదో ఒక రోజున ఏదో ఒక విధంగా అవి ఉపయోగపడతాయి అనుకున్నాను. అవి ఇలా ఉపయోగపడుతున్నాయి. ఇది మరీ బాగుంది. ఆ డబ్బు నీ కొడుకు భవిష్యత్తు కోసం, చదువు కోసం ఉపయోగించొచ్చుగా. ఈవిడ గారికి ఇవ్వకపోతే? ఏ, తను మాత్రం నా కూతురు కాదా? తన పెళ్లి ఖర్చులకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదా? మీరు పద్దాక కూతురు కూతురు అనకండి. వినడానికే ఏదోలా ఉంది. ఏ అమ్మమ్మ, కన్న కూతుర్ని కూతురు అనకపోతే ఇంకేమని పిలుస్తారో? ఆయన నా తండ్రి కాదా, లేక నేను ఆయన కూతుర్ని కాదా? ఎందుకు కాదే, కన్న కూతురువే. మైథిలి, అల్లుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు బయలుదేరు. వెళ్ళమని చెప్తోందిగా, వెళ్ళు. ఏమో అమ్మమ్మ, నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా పుట్టుకుని ప్రశ్నించేలాగా, మా తండ్రి కూతుళ్ల బంధం మీద అనుమానం కలిగేలాగా ఏదోలా మాట్లాడుతున్నావు. నాకు చాలా భయంగా ఉందమ్మమ్మా. ఆవిడ సంగతి తెలుసు కదమ్మా. ఆవిడ నోటికి తాళం లేదు. నువ్వు వెళ్ళమ్మా. ఇదిగో తీసుకో. సరే నాన్న. అత్తయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. పొరపాటును గనుక అమ్మాయికి నిజం తెలిసిందంటే ఆ తర్వాత నాలో మరో మనిషిని చూస్తారు. జాగ్రత్త. ఇప్పుడు నేనన్న దాంట్లో తప్పే ఉందే? తప్పున్నారా? ఇప్పటికైనా 10 సార్లు చెప్పాడు మైథిలి ముందు ఆ విషయాలు మాట్లాడొద్దు అని. నీకు మాత్రం నోరే ఆగదు. అది కాదే, ఊరుకో. ఇది కూడా నన్నే అంటోంది. నాకు మాత్రం కడుపు మంట ఆగదు. అమ్మా, అక్క ఫోన్ మర్చిపోయింది. ఈ లైవ్ నేను ఇచ్చేస్తాను. హాయ్ బంటి. హాయ్ బావా. మీ అక్కని పిలుస్తావా? అదేంటి బావా, నువ్వు హోటల్కి రమ్మన్నావని చెప్పి ఇంతకుముందే బయలుదేరిందే. ఏంటి, నేను హోటల్కి రమ్మన్నానని చెప్పి బయలుదేరిందా? అయితే మీరు హోటల్కి రమ్మన్నారు, హోటల్కి వస్తే లంచ్ చేసుకుని అట్నుంచి షాపింగ్ కూడా వెళ్తామని చెప్పింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందుకే మైథిలి అలా చెప్పుంటుంది. ఇప్పుడు నేను చెప్పలేదంటే అనవసరంగా కంగారు పడతారు. చెప్పాను, కాకపోతే ఇంత స్పీడ్గా బయలుదేరుతుంది అనుకోలేదు. ఇద్దరం కలిసే వెళ్దామని వచ్చాను. సర్లే, నేను వెళ్ళి కలుస్తాను. అవును, ఇంతకీ హోటల్ పేరేం చెప్పింది? ఓకే, నేను వెళ్తాను. ఇదేంటి, బావ హోటల్కి రమ్మన్నాడా లేదా? రమ్మనకపోతే రమ్మన్నానా అని ఎందుకు అడుగుతాడు? హోటల్ పేరు ఎందుకు అడిగినట్టు?
బావా బావా మావా ఎలా ఉందిరా నా గెటప్పు? ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందేమరా? గెటప్ వేసుకుని ఎలా ఉందని అడుగుతున్నావు? ఆ లీలాకృష్ణ గారు వస్తాన్నాడు, పోయి తీసుకురా. అయ్యో కంగారులో ఫోన్ మర్చిపోయానే. ఇప్పుడు ఉత్తమ్ గారికి ఎలా ఫోన్ చేయాలి? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. ఉత్తమ్ గారు ఆఫీస్ వర్క్ మీద ఇక్కడ స్టే చేస్తున్నారట. ఎక్కడ ఉన్నారో కాస్త చెప్పరా? ఓకే మేడం, మీరు ఇలా 5 నిమిషాలు కూర్చోండి, నేను ఇప్పుడే తెలుసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. నమస్కారం సార్. అటు తప్పక సార్, నేను సార్ శంకర్ని. వారిని నువ్వా? హల్వారాజ్ ఫ్రెండ్ సార్. గెటప్ ఎలా ఉంది సార్? ఏడ్చినట్టుంది కానీ ముందు హల్వాగా రెడీగా ఉన్నాడా? రెడీగా ఉన్నాడు సార్, మైథిలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే సరే, ముందు మైథిలిని హల్వా గదిలోకి పంపించు, ఆ తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటా. సరే సార్. వెళ్ళు. మేడం, ఉత్తమ్ గారి రూమ్ నెంబర్ 205 రండి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఏంటి మేడం? మీకు రూమ్ నెంబర్ ముందే తెలుసా? తెలుసు మేడం. మరైతే ముందే చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్ళారు? ఓహో అదా, మా ఫ్రెండ్ వచ్చాడు మేడం, మాట్లాడదామని వెళ్ళాను. రండి వెళ్దాం. ఈ రోజుతో నీ బతుకు వీధి పాలు కాబోతుంది. ప్రపంచంలో ఏ మగాడు ఇక నిన్ను పెళ్ళే చేసుకోడు. రండి మేడం రండి. ఛా, ఈ హోటల్ వేస్టే. అసలు కస్టమర్సే సరిగ్గా లేరు. కిందకి ఏ విషయం కనుక్కుందాం పదా. ఈ హోటల్ ఏంటి ఏదో తేడాగా ఉంది. ఇక్కడే అయిపోయారండి మేడం. ఇలా వెళ్ళి రైట్కి వెళ్ళి పైకి వెళ్ళాం అనుకోండి, 205 రూమ్ వచ్చేస్తుంది. రండి వెళ్దాం. రండి మేడం రండి. ఏంటో ఎంతసేపు? డబ్బులు తీసుకోవట్లేదా? నన్నే కొడతామండే, డబ్బులు తీసుకోవట్లేదా? అమ్మో, నా అనుమానం నిజమే. ఈ హోటల్ ఏదో తేడాగా ఉంది. అయ్యో పాపయ్య, అల్లుడు వచ్చాడేటి? కొంప తీసి డౌట్ గానే వచ్చినదేటి? అయ్యో, ఏమైంది సార్? ఆ ఉత్తంగాడు వచ్చాడు రా. ఎలా సార్ ఇప్పుడు? నువ్వు ముందు ఆడిని వెనక్కి పంపించు, లేదంటే కొంపలు అంటుకుంటే. అలాగే అలాగే. గుడ్ మార్నింగ్ సార్. సింగిల్ రూమ్ కావాలా డబుల్ రూమ్ కావాలా సార్? అవేం అక్కర్లేదు. మైథిలి అనే అమ్మాయి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? అలాంటి పేరు గల వాళ్ళు ఎవరు రాలేదు సార్. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్ సార్. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు సార్? పైకి. ఎందుకు సార్? ఒకసారి చెక్ చేసుకుంటా. సార్ సార్ అలా చెక్ చేయకూడదు సార్. సార్ సార్ మీరు అలా వెళ్ళకూడదు సార్. సార్ 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 ఈడు పైకి వెళ్తున్నాడేటి? సార్ ఇప్పుడేంటి పరిస్థితి? కొంపదీసి డౌట్ వచ్చిందేమో సార్. ముందు వెళ్ళి చూడరా, ఏదోలా మేనేజ్ చేసి అడు కలవకుండా చూడు. అలాగే సార్ అలాగే. చిచ్చి, ఏదో హోటల్. ఏమైంది సార్? ఏంటయ్యా అయ్యేది? గదిలో ఒకటే స్మెల్, వాష్రూమ్లో వాటర్ సరిగా రావడం లేదు, హీటర్ ఏమో పనిచేయట్లేదు. ఇక్కడికి వచ్చే పోయే లేడీస్ని చూస్తుంటే
ఈ హోటల్ ఏదో పెద్ద తేడాగా ఉంది. ఈ హోటల్ వద్దు, నువ్వు వద్దు, తీసుకో. సార్ 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 మైథిలిలా ఉంది. అమ్మా మైథిలి. మేడం 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 ఒక్క నిమిషం మేడం. మేడం సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. అయితే నేను కింద ఉంటాను, సార్ని కిందకి పంపించు. నువ్వు అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి. అది కాదు మేడం, నేను అర్జెంటుగా చెప్పేది కిందకి వినండి వెళ్ళాలి. మేడం. నువ్వు తప్పుకో. హల్వా నువ్వా? అవును, నేనే బంగారం. నీ హల్వా రాజునే. ఆ మెసేజ్ పెట్టింది నీ కాబోయే మొగుడు కాదు. అర్థమైంది, మొత్తం అర్థమైంది. నన్ను ఇక్కడికి పిలిపించడానికి ఇంత పెద్ద నాటకం ఆడావా? నిన్ను ఏ హల్వా వదులు, వదులు. సారీ. అయ్యో చా, ఎక్కడున్నావు మైథిలి? వారిని ఇప్పుడు ఈ ముసలుడు ఇక్కడున్నాడేటి? సత్యంద్ర బాబు. రేయ్ ఆగు, రేయ్ ఆగు. అమ్మయ్యా. హలో త్రిష. ఏంటి బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు అదంతా చెప్పి ఓపిక నాకు లేదు గానీ ముందు నేను చెప్పేది విను. మనం ప్లాన్ చేసినట్టుగానే మైథిలి ఇక్కడికి వచ్చింది. గదిలో హల్వారాజ్ గాడు రెడీగా ఉన్నాడు. ఇంకా మైథిలిని హల్వారాజ్ గాడి గదిలోకి పంపించి బ్రోతల్ కేసులు ఇరికించి పోలీసులు కట్టెత్తే దాని పేడ వదిలిపోద్ది. సరే, మీరు బయలుదేరినారా? 10 minutes లో అక్కడ ఉంటాం. త్వరగా రండి. ఈ లోపల నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఓకే బాబాయ్. మీరు బేగ వచ్చేసేయండి. అలాగే బాబాయ్. హలో ఎస్ఐ గారు. సార్, నేనుంటున్న హోటల్లో చాలా దారుణం జరిగిపోతుంది సార్. ముఖ్యంగా మైథిలి అనే అమ్మాయి వచ్చేయండి. రే లీలాకృష్ణ, ఎంత నీచాన్ని కొడి కట్టావరా? ఆనాడు నా మేనకోడల జీవితాన్ని నాశనం చేశావు. ఈనాడు నా కూతురు వయసున్న అమ్మాయిని బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నాకేటి తెలీదు. అందుకే నా మైథిలిని ప్లాండ్ గా ఇక్కడికి రప్పించావు. నాకేటి తెలీదు.
నేనేటి చేయలేదు, నాకేటి తెలీదు. నీకు తెలియకపోవడం ఏంట్రా? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే. కమాన్ సర్చ్. ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? అవునండి, ఇక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రైడ్ చేస్తున్నాం. పొరపాటున ఇదే హోటల్కి మైథిలి వచ్చుంటే నో. నువ్వు ఎంత కొట్టినా ఏడ్చి మొత్తుకున్నా ఎవ్వడు రాడు, ఒక్క పోలీసోడు తప్ప. ఈరోజు నాతో ఈ హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్నావన్న కేసులో అరెస్ట్ కాబోతున్నావు. ఒరే హల్వా, ప్రాణం తీస్తాన్రా నిన్ను. అయిపోయిందా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నీకేం అన్యాయం చేశానురా? ఏం ద్రోహం చేశానురా? నువ్వు అసలు మనిషివేనా? తలుపు తీయండి ప్లీజ్. ఇప్పుడు ఈ 3 డోర్లు ఎవరివి? ఎవరు తలుపు కొడుతున్నారు? ఈ 3 డోర్లు మోగాయంటే ఖచ్చితంగా ఈ గదుల్లోనే మైథిలి ఏదో గదిలో ఉండుంటుంది. అమ్మో, కొట్టేస్తాడు. అన్నయ్య, ఏంటన్నయ్య పరిస్థితి? ఆల్రెడీ పోలీసులు వచ్చారు, గదులన్నీ చెక్ చేస్తున్నారు. ఇంకా సేపట్లో మైథిలిని హల్వాగడ్ని అరెస్ట్ చేస్తారు. అమ్మయ్యా, ఈ మాట విన్నాక మనసు తేలిక పడింది. వాళ్ళ గది దగ్గరికి వెళ్దాం పదండి. సిస్టరు, ఒక్క నిమిషం, కాస్త జాగ్రత్త. మొత్తం కూడా ఇక్కడే ఉన్నాడు. ఏంటి, మన ఉత్తమ్ ఇక్కడికొచ్చాడా? అవును సిస్టరు, మైథిలి కోసం ఆడు కూడా వచ్చాడు. ఆడికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇదంతా మొత్తం మనమే చేసామని అర్థమైపోతుంది. కాబట్టి ఆడికి డౌట్ రాకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అన్నయ్య. త్రిష, పద. వాట్ హ్యాపెండ్? సార్,
అన్ని రూమ్లు చెక్ చేశాను సార్, కానీ ఈ రూమ్ ఒకటే ఎంత కొట్టినా ఓపెన్ చేయట్లేదు సార్. పక్కకు దప్పుకో. డోర్ తీయండి, తలుపు తీయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరున్నారో తలుపు తీయండి. తలుపులు తీస్తారా పగలగొట్టమంటారా? తీయండి. మర్యాదగా తీస్తారా బద్దలు కొట్టమంటారా? డోర్ తీయండి. సార్ వాళ్ళు అలా తీయరు సార్, తలుపు పగలగొట్టండి. మేడం మీరేంటి ఇక్కడ? ఏం చెప్పమంటారు సార్, అంతా మా కర్మ. మా ఇంటికి కాబోయే కోడలు తనకి నచ్చిన వాడితో ఈ హోటల్కి వచ్చిందని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఏడ్చుకుంటూ వచ్చాం.